శ్రీ సభా నిరీక్షణ ఫలితం పరము నుండి వరములు కురిపించు సమయం దైవ ప్రజల రక్షణ యాత్ర వత్సరము. మెస్సయ్యా నజరేయా యేసయ్యా జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా. ఎన్ని యుగాలు వేచి ఉన్న మానవులం ఎన్నెన్నో ఆశలతో పయనించే శ్రీ సభయాత్రికులం నిరాశలో ప్రభవించిన జ్యోతివయ్యా నజరేయా యేసయ్యా. నిరీక్షణ వేడుకలో తొలి పొద్దువు నీవయ్యా నజరేయా యేసయ్యా. జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా. జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా. నంద్యాల డీనరీ స్థాయిలో జరుగుతున్నటువంటి యొక్క మహా జూబులు ముగింపు వేడుకలకు విచ్చేసినటువంటి మన యొక్క ముఖ్య అతిథి ముఖ్య కారకుడు మన మైత్రాసన పీఠ కాపరి కందనవోలు కాపరి మహాఘనత వహించినటువంటి శ్రీ 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 గోరంట్ల జ్వానేస్ పీఠాధిపతులను వేదికపైకి సాదరముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అదేవిధముగా మన నంద్యాల డీనరీ డీన్ అనేటువంటి గురుశ్రీ కేడి జోసెఫ్ స్వాముల వారు కూడా వేదికను అలంకరించవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు పుష్పగుచ్చముతో మన పీఠాధిపతులను ఆహ్వానిస్తూ ఉన్నారు. అందరూ కూడా మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానించుదాం. ఓఎఫ్ఎం క్యాప్ వికార్ ప్రొవిన్షియల్ అనేటువంటి రెవరెండ్ ఫాదర్ గో ప్రవీణ్ గారు కూడా వేదికను అలంకరించవలసిగా మనవి చేస్తూ ఉన్నాను, ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి ముఖ్య ఉపన్యాసకులైనటువంటి గురుశ్రీ పోతిరెడ్డి రాయపరెడ్డి స్వాముల వారు కూడా వేదికను అలంకరించవలసిగా మనవి. పునీత అంతోని వారి పుణ్యక్షేత్రం చాపరేవుల రెక్టర్ పుణ్యక్షేత్ర డైరెక్టర్ అయినటువంటి ఫాదర్ బాలకిషోర్ను కూడా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఆహ్వానించాలి. అందరూ కూడా భోజనాలు ఏర్పాటు చేశారు. అదేవిధముగా సిస్టర్ ప్రసన్న గారు కూడా వేదికపైకి రావాలని మనవి. ఈనాడు వారు కూడా మనకు ఉపన్యసించబోతూ ఉన్నారు. వారికి కూడా సాదర స్వాగతం. మరియు మేత్రాసన యానిమేటర్ అనేటువంటి డిఎన్ బాలయ్య గారు కూడా వేదికపైకి రావాలని మనవి. డిఎన్ బాలయ్య మన మేత్రాసన యానిమేటర్ వారు కూడా మనందరికి కూడా జూబిలీ సందర్భంగా ఉపన్యసించబోతూ ఉన్నారు, మాట్లాడబోతూ ఉన్నారు. అదేవిధముగా యువతి యువకుల ప్రతినిధి అయినటువంటి కుమారి ఇంద్రజ గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా మనవి. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి శ్రీ శక్తిని ఆహ్వానించుదాం. హార్టీ వెల్కమ్. ఇప్పుడు వేదికను అలంకరించినటువంటి మన యొక్క మేత్రాసన పీఠాధిపతి, అదేవిధముగా అతిథులు
జ్యోతి ప్రజ్వలనం చేయబోతూ ఉన్నారు. జ్యోతి ప్రజ్వలన. ప్రియమైన విశ్వాసులారా, మన కార్యక్రమాన్ని ఆరంభించుటకు ముందు సంప్రదాయం మరియు శుభారంభానికి ప్రతీకగా నిలిచే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. జ్యోతి అనేది జ్ఞానానికి ప్రతీక, శాంతి ప్రకాశానికి చిహ్నం మరియు దైవకృపను ఆహ్వానించే పవిత్ర సూచకం. ఈ జ్యోతి వెలుగుతో మన కార్యక్రమం ఆశీర్వదింపబడాలని, విజయవంతమవ్వాలని మనసారా కోరుకుంటూ, ఈ మహాజూబిలీ మన జీవితాలకు నూతన వెలుగును, ఆశీర్వాదాన్ని అందించునుగాక. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి. సిలువను గూర్చిన వార్త, శ్రీ యేసును గూర్చిన వార్త.
గణించెను. యెహోవా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అహర్నిశలదీనహీనుడవు నాదు హాయనెడు ధ్వని గ్రహించి మనిపెను. యెహోవా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. మెడలించెను, యేసునాథు రక్తమున ముంచెను. అనీతి వస్త్రమెడలించెను, యేసునాథు రక్తమున ముంచెను. వినూత్న యత్నమిదను నీ ఎన్నడు కనన్ వినన్ ప్రేమ నాకు చూపెను. యెహోవా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. జూబిలి మెస్సయ్యా నజరేయా యేసయ్యా. జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా. ఎన్ని యుగాలు వేచియున్న మానవులం, ఎన్నెన్నో ఆశలతో పయనించే శ్రీ సభయాత్రికులం. నిశీదిలో నిరాశలో ప్రభవించిన జ్యోతివయ్యా నజరేయా యేసయ్యా. నిరీక్షణ వేడుకలో తొలి పొద్దువు నీవయ్యా నజరేయా యేసయ్యా. జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా. జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా. రక్షణ ద్వారం లేకుంటే ఆశలు పుట్టే తావేది. శోకము నిండిన లోకంలో రక్షణ ఎక్కడ కలిగేది. ఘనమైన పాపం మానవ శిక్షకు కారణమా. రక్షకుడే లేకుంటే శిక్షకు ముక్తి కలిగేనా. దేవుడే మానవుడై జీవకోటికి వెలుగాయే. దీవెనలన్నీ ఆయనవే, వేడుకలన్నీ ఆ ప్రభువే. ఇదే నిరీక్షణ, ఇదే రక్షణ, ఇదే ఆనందం, ఇదే జూబిలి, ఇదే జూబిలి. జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా. జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. సమాధానము మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక.
క్రీస్తునాథుని యందు పూజ్య గురువులు, అమ్మగారులు, ఉపదేశులు మరియు ప్రియ సహోదరి సహోదరులారా, నంద్యాల డీనరీకి ఇదొక ప్రత్యేకమైన రోజు. ఈ సంవత్సరం మన డీనరీ లెవెల్లో స్థాయిలో ఈ జూబిలీ పండుగలను వేడుకలను కొనియాడుతూ ఉన్నాం. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి నిరుత్సాహాన్ని, నిరాశను నివృత్తి చేయడం కోసం, తీసివేసి మనుషులలో ఆశను రేకెత్తింప చేయటం కోసం దివంగతులైనటువంటి ఫ్రాన్సిస్ పాపు గారు ఈ సంవత్సరాన్ని జూబిలీ సంవత్సరంగా ప్రకటించారు. ఎటు చూసినా యుద్ధాలు, ఎటు చూసినా వ్యాధులు, బాధలు, ఇటువంటి ప్రపంచాన్ని చూసి తప్పకుండా మనము నూతన ఉత్సాహాన్ని, ఆశలను రేకెత్తించే ఒక సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ సంవత్సరమంతా క్రీస్తు జయంతి 2025 జూబిలీని కొనియాడమని పిలుపునిచ్చారు. ఆయన పిలుపు మేరకు ఈ సంవత్సరమంతా ప్రపంచ నలుమూలలా ఈ నిరాశను నివృత్తి చేసే నిరీక్షణను గురించి మనందరము యాత్రికులమని, ఈ యాత్రలో ఎన్ని బాధలున్నా, కష్టాలు వచ్చినా, కన్నీళ్లు వచ్చినా కానీ నిరాశ పడవద్దని, అంతిమ విజయం ఎప్పుడూ మంచికే ఉంటుందని, జీవానికే ఉంటుందని, ఆ దేవునికే ఉంటుంది అని చాటి చెప్తుంది ఈ జూబిలీ సంవత్సరం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరి యొక్క కష్టాలలో, కన్నీళ్లలో ప్రభువు మనకు తోడుగా ఉంటారు. మనతో ఉండే దేవుడు, మనతో నడిచే దేవుడు, మన ముందుండి నడిచే దేవుడు అని విశ్వసించుదాం. ఈ జీవిత యాత్రలో మనము ఒంటరి వాళ్ళం కాదు అని గుర్తుంచుకోవాలి. నాతో పాటు బలవంతుడైనటువంటి ప్రభువు నడుస్తున్నారు ఈ జీవిత యాత్రలో. పునీత పౌలు గారు అన్నట్లు, నేను ఒక మట్టి పాత్రను, నా లోపల బలవంతుడైనటువంటి ప్రభువు నివసిస్తున్నారు. చివరికి ఈ మట్టి పాత్ర మట్టిలో కలిసిపోతుంది, కానీ బలవంతుడైనటువంటి నా దేవుడు నాలో ఉన్నారు, నన్నెవరూ ఏమి చెయ్యలేరు అని ఆయన విశ్వసించాడు. మనం కూడా అలానే విశ్వసించుదాం. మట్టి నుంచి వచ్చిన వాళ్ళ మట్టిలో కలిసిపోతాం, కానీ మనలో ఉన్నటువంటి ఆ బలవంతుడైనటువంటి దేవుడు చివరి వరకు మనలను నడిపిస్తారు. ఎవ్వరికి దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఈ జూబిలీ మనకిచ్చే సందేశం. అందుకని ప్రభువు ఈ యాత్రలో మనతో ఉన్నారని విశ్వసిస్తూ, బాధలలో, కష్టాలలో కృంగిపోకుండా ఆయనపై భారం వేసి ముందుకు నడుద్దాం. ఈ యొక్క విశ్వాసాన్ని మనందరికీ దయచేయమని, ఈ జీవిత యాత్రలో ప్రభువు మనతో పాటు ఉన్నారు అన్న విశ్వాసాన్ని మనలో దృఢపరచమని ప్రార్థిస్తూ ఈ దివ్యబలి పూజను ప్రారంభించుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పూజను యోగ్యరీతిగా నెరవేర్చుటకు ముందుగా మన పాపములను ఒప్పుకొని దేవుని యొక్క క్షమాపణకై వేడుకుందాం. చితికిన మనసుతో, నలిగిన హృదయంతో, ఆరిపోయిన దీపమై, వాడిపోయిన పూలై వచ్చి తిని ప్రభువా
సన్నిధికి వెలిగించమని నా జీవితాన్ని కనికరించి కరుణించవా. ఓ నా దైవమా నా జీవమా, ఓ నా దైవమా నా జీవమా. చిటికిన మనసుతో నలిగిన హృదయంతో ఆరిపోయిన దీపమై వాడిపోయిన పువ్వునై. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తివంతుడును నిత్యము జీవించు మానవ హృదయ ఆకాంక్ష అయిన ఓ సర్వేశ్వర, ఈ జూబిలీ సంవత్సరములో నిరీక్షణ యాత్ర చేయుచున్న మీ ప్రజలను రక్షణ శిలువయగు క్రీస్తునందు ఏకము చేయండి. తద్వారా వారు సంతోషముతో ఈ పవిత్ర నిరీక్షణ యందు గమ్యము సాధించగలుగుదురుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం నుండి 3 వరకు వచనములు మరియు 6, 8, 9 వచనములు. ప్రభువైన యావే నన్ను అభిషేకించెను, అతని ఆత్మ నాపై ఉన్నది. పేదలకు శుభవార్తను ప్రకటించుటకును, కృంగిపోయిన వారికి ఉత్సాహము పుట్టించుటకును, బందీలకు విముక్తియు, చెరలోనున్న వారికి విడుదలయు లభించునని తెలియజేయుటకును అతడు నన్ను పంపెను. ప్రభువు అనుగ్రహ వస్త్రం గూర్చి, మన దేవుడు శత్రువులను శిక్షించు దినమును గూర్చియు ప్రకటించుటకును, శోకించు వారిని ఓదార్చుటకును అతడు నన్ను పంపెను. సియోను నందు దుఃఖించు వారికి బూడిదకు బదులుగా పూల దండనిచ్చుటకును, శోక వస్త్రమునకు మారుగా ఆనంద తైలమును వసుగుటకును, విచారించువారు భారభరితమైన ఆత్మతో స్తుతిగీతము పాడున్నట్లు చేయుటకును అతడు నన్ను పంపెను. తన కీర్తి కొరకు ప్రభువే స్వయముగా నాటుకొనిన నీతి వృక్షములు అని ఆ దుఃఖార్తులకు పేరిడుదురు. మీరు మాత్రము ప్రభు యాజకులుగా మన దేవుని పరిచారకులుగా గణితికెక్కుదురు. మీరు జాతుల సొత్తును అనుభవింతురు, దానిని దక్కించుకున్నందుకు గర్వింతురు. ప్రభువు ఇట్లనుచున్నాడు, ప్రభుడనైన నేను నీతిని అభిమానింతును, పరపీడనమును దుష్టవర్తనమును అసహించుకొందును. నేను నమ్మదగిన తనముతో నా ప్రజను బహుకరింతును, వారితో శాశ్వతముగా నిబంధనము చేసుకొందును. వారు జాతుల అన్నిటిలో సుప్రసిద్ధులగుదురు, వారి సంతానమునకు ఖ్యాతి కలుగును. వారిని చూచిన వారెల్లరూ నేను వారిని దీవింతునని గుర్తింతురు. ఇది ప్రభుని వాక్కు. భక్తి కీర్తన మన సమాధానం నేను పాడిన తర్వాత. సైన్యములకు అధిపతి అయిన ప్రభు, నీ నివాసము ఎంత రమ్యమో. సైన్యములకు అధిపతి అయిన ప్రభు, నీ నివాసము ఎంత రమ్యమో. నేను యావే మందిర ఆవరణమును దర్శింపవలనని ఉవ్విళ్ళూరుచున్నాను. పూర్ణ హృదయముతోనూ ఆనందముతోనూ నేను సజీవుడనైన దేవునికి గీతముల్
పాడెదను. నేను సజీవుడనైన దేవునికి గీతముల్ పాడెదను. సైన్యములకు అధిపతి అయిన ప్రభు నీ నివాసము ఎంత రమ్యమో. రెండవ పట్టణము పునీత పౌలు రోమిలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 5వ వచనం నుండి 11వ వచనం వరకు. పునీత పౌలు రోమిలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 5వ వచనం నుండి 11వ వచనం వరకు. ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు. ఏలైనా దేవుడు దానముగా మన కొసగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయములను నింపెను. మనము బలహీనముగా ఉన్నప్పుడే నిర్ణీత కాలమున భక్తిహీనుల కొరకై క్రీస్తు మరణించెను. ఎందువలన నీతిమంతుని కొరకు కూడా ప్రాణములను ఇచ్చుట అంత సులభము కాదు. బహుశా సత్పురుషుని కొరకై ఒకడు తన ప్రాణములను ఇచ్చుటకై సిద్ధపడునేమో. కానీ మనము పాపాత్ములమై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై మరణించుటను బట్టి దేవుడు మనపై తనకున్న ప్రేమను చూపుచున్నాడు. ఆయన రక్తము వలన మనము ఇప్పుడు దేవుని ఎదుట నీతిమంతులమైతిమి. అయినచో దేవుని ఆగ్రహము నుండి ఆయన మనలను ఇంకను ఎంతగా రక్షించునో కదా. మనము శత్రువులుగా ఉన్నప్పుడే దేవుడు తన కుమారుని మరణము ద్వారా తనతో సమాధాన పరుచుకొని నన్నచో మరి ఇప్పుడు దేవునితో సమాధాన పరపబడిన వారమై ఆయన జీవించుటను బట్టి ఎంతగానో రక్షింపబడుదుము. అంతేకాదు ఇప్పుడు క్రీస్తు ద్వారా సమాధానం పొందిన మనము ఆ క్రీస్తు ద్వారా దేవునిలో ఆనందింతుము. ఇది ప్రభువు వాక్కు. మనసారా పాడెదము హల్లెలూయా. మహిమగల దేవునికి హల్లెలూయా. మనసారా పాడెదము హల్లెలూయా. దేవుడే మానవుడై జన్మించెను హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక.
4వ అధ్యాయము 16వ వచనం నుండి 21వ వచనం వరకు. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచ్చట ఆయన చదువుటకు నిలుచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరువగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరసాలలో ఉన్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును, పీడితులకు విమోచనమును కలుగుచేయుటకు, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారకునకు ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరములోని వారందరూ ఆయన వంక తేరి చూచుచుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు కలుగును. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మేత్రాసన స్థాయిలో జూబిలీ వేడుకలను కొనియాడుతూ జూన్ 8వ తారీఖున గొప్ప దివ్య బలి పూజను జరుపుకున్నాం కర్నూలులో. అయితే ఆ తరువాత కొన్ని విచారణ స్థాయిలో కూడా జూబిలీ సంవత్సరాన్ని కొనియాడారు. కానీ మొట్టమొదటిసారిగా ఈ డీనరీ స్థాయిలో కూడా గురువులను, మఠవాసులను, విశ్వాసులను పిలిచి ఈ విధంగా జూబిలీ వేడుకలను కొనియాడటం నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా అభినందనీయం. అందుకని ముందుగా ఈ యొక్క చొరవ తీసుకొని ఈ జూబిలీ వేడుకలను డీనరీ స్థాయిలో కొనియాడుటకు నాయకత్వం వహించినటువంటి డీన్ ఫాదర్ అయిన ఫాదర్ కేడి జోసెఫ్ గారిని మరియు ఆయనకు సహకరిస్తున్నటువంటి ఈ డీనరీ స్థాయిలో ఉన్న గురువులందరికీ, మఠవాసులను ప్రత్యేకంగా అభినందిస్తూ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏదో పూజ మాత్రమే కాకుండా అందరినీ ఒక చోటకు తీసుకొని వచ్చి తిరుసభలో జరుగుతున్నటువంటి మార్పులను గురించి, ఏ విధంగా తిరుసభ ముందుకు వెళ్ళాలి, దానిలో విశ్వాసుల పాత్ర ఏమిటి, గురువుల మఠవాసుల యొక్క పాత్ర ఏమిటి అన్న విషయాలపై కూడా కొంత అవగాహన కల్పించటానికి కొన్ని ప్రసంగాలను ఏర్పాటు చేశారు. అది కూడా చాలా అభినందనీయం. చక్కగా ఫాదర్ రాయప్ప గారు మరియు సిస్టర్ ప్రసన్న, మన బాలయ్య మాస్టారు, ఫాదర్ ప్రవీణ్ గారు చాలా చక్కగా కొన్ని విషయాల గురించి మీకు వివరించారు. మీరు విన్నారని అనుకుంటున్నాను. ఏదైనా వినకపోతే వాళ్ళు ఏదైనా మర్చిపోయి ఉంటే ఇప్పుడు నేను అన్నీ పూరిస్తాను, శ్రద్ధగా వినండి. రెండు 2019, 2021 సంవత్సరాలలో మీకు అందరికీ తెలుసు మన ప్రపంచంలో ఏం జరిగిందో. ఉంటామో పోతామో అన్నటువంటి అనుమానం అందరిలో ఉండేది. నిజంగా ఈ కోవిడ్ అయిపోయిందాగా బ్రతుకుతామా, లేకపోతే ఈ మధ్యలోనే రాలిపోతామా అని చాలామందిలో అనుమానం వచ్చేది. నేను కూడా అనుకునేవాడిని, దీనిని దాటగలుగుతామా? ఎందుకంటే చరిత్రలో ఇటువంటి వ్యాధులు వచ్చినప్పుడు లక్షల మంది చనిపోయేవాళ్ళు. కొన్ని ప్రాంతాలన్నీ పూర్తిగా ఊడ్చుకొని పోయేవి, ఖాళీ అయిపోయేవి. అటువంటి పరిస్థితి 2019లో ప్రారంభమైంది. 2020, 2021 2 సంవత్సరాలు మన జీవితం అంతా అల్లకల్లోలమైంది. దాని తరువాత యుద్ధాలు మొదలయ్యాయి. రష్యా యుద్ధం ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది, ఇంకా ఒక కొలిక్కి రాలేదు, ఇంకా రోజు చనిపోతూనే ఉన్నారు. మానవుడు చంద్రుని మీదకు వెళ్ళగలుగుతున్నాడు,
ప్రపంచాన్ని సృష్టిని శాసించగలుగుతున్నాడు. కానీ కూర్చొని మాట్లాడి ఒక సమస్యను పరిష్కరించుకోలేకపోతున్నాడు. పరస్పరం చంపుకుంటున్నారు, వేల మంది చనిపోతున్నారు. అయినా కానీ వాళ్ళు కూర్చోలేరు, చుట్టుపక్కన ఉన్న వాళ్ళు కూడా కూర్చోబెట్టి మాట్లాడించలేకపోతున్నారు. సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనలేకపోతున్నారు. గాజాలో అంటే పాలస్తీనా దేశంలో 70,000 మంది చనిపోయారట ఈ గత 2 సంవత్సరాలలో. ఒక్కసారి ఊహించుకోండి, 2025లో ఇంతటి తెలివితేటలుండి ఇంత చక్కగా బ్రతుకుతున్నటువంటి మనకు 70,000 మంది పక్కన చనిపోతున్నారు, బాంబులు వర్షం కురిపిస్తున్నారు. ఇందుకేనా దేవుడు మనకు ఇంతటి మేధస్సునిచ్చింది, తెలివితేటలనిచ్చింది? పరస్పరం చంపుకోవడానికి. ఒక 20 సంవత్సరాల క్రితం ఇంట్లో సమస్యలు వస్తే కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తే అత్తామామలు లేకపోతే పెద్దవాళ్లను పిలిచి పంచాయతీ పెట్టి సమర్థించి మళ్ళీ సంసారాలను నిలబెట్టేవాళ్ళు. ఈరోజు అదేమీ లేదు. చిన్న తగు వస్తే సార్ ఎవరి ముఖాలు చూసుకోవడం లేదు. అయినా పరిష్కరించడానికి పెద్దలు కూడా లేరు. ఈ విధంగా సమాజం విచ్ఛిన్నమైపోతుంది. మీ కళ్ళ ముందే, మన కళ్ళ ముందే. చిన్న సమస్యలే, కానీ 3-4 పిల్లలు ఉన్నా కానీ భార్యాభర్తలు విడిపోతున్నారు. వాళ్ళకేం వాళ్ళు బాగానే ఉంటారు, చివరికి నాశనం అయ్యేది పిల్లల జీవితాలు. దానికి బాధ్యత తప్పకుండా వహించాల్సి ఉంటుంది. ఏదో ఒకరోజు దేవుని ముందు తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అటువంటి తల్లిదండ్రులకు తమ స్వార్థం చేత, అహంకారం చేత ఆ కుటుంబం అనే వ్యవస్థను నాశనం చేస్తూ బిడ్డలను బజారు పాలు చేస్తున్నటువంటి ఒక సమాజం మనది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు, పరిష్కారాలు కనపడటం లేదు. చాలామందిలో జీవించాలనే ఆ ఆశ కూడా పోతుంది, నిరాశ ఎక్కువవుతుంది, నిస్పృహ ఎక్కువవుతుంది. ఇంకెందుకు, చస్తే బాగు అని అనుకుంటున్నారు ప్రపంచంలో ఎన్నో చోట్ల. తమకున్న సమస్తాన్ని త్యాగం చేసి బిడ్డలను చదివిస్తే వాడు 4 రోజులు పైకి రాగానే తల్లిదండ్రులను వదిలిపెట్టి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోతున్నాడు. తల్లిదండ్రులకు ముద్ద అన్నం పెట్టేవాళ్ళు దొరకటం లేదు, వాళ్ళు నిరాశకు గురవుతున్నారు. యువకులను చూస్తే ఉద్యోగ అవకాశాలు లేవు. చదువుకుందామంటే చదువులన్నీ చాలా ఖరీదైపోయాయి. ఉన్నవాడికే ఎక్కువ అవకాశాలు, లేనివాడికి ఆ ఉన్న కొద్దీ కూడా తీసివేయబడుతుంది. ఈ పరిస్థితులలో యువకులలో నిరాశ కలుగుతుంది. ఈ విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచమంతటా ఎటు చూసినా నిరాశ, నిస్పృహలు, వ్యాధి బాధలు, కోట్లాటలు. ఈ పరిస్థితులలో మన దివంగతులైనటువంటి పరిశుద్ధ పాపు గారు ఈ సమాజంలో ఆ నిరాశకు తావు లేకుండా నిరాశను, నిస్పృహను నివృత్తి చేయాలన్నటువంటి ఉద్దేశంతో, ఆ నిరాశను రూపుమాపాలన్నటువంటి ఉద్దేశంతో ఈ జూబిలీ సంవత్సరానికి ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని ఇచ్చారు. ఈ సంవత్సరం అంతా మనము యాత్రికులమని, అంటే ఈ ప్రపంచం మనది కాదు, ఈరోజుండి రేపు పోయే వాళ్ళమే అని గుర్తు చేస్తుంది ఆ మాట యాత్రికులము. ఈ ప్రపంచంలో యాత్రికులము మాత్రమే. మీరు నంద్యాలలో బస్సు ఎక్కారు, ఇక్కడ దిగారు, బస్సు మీది కాదు, బస్సు ఎవరిదో. అట్లానే మీరు ఒకసారి పుట్టారు, ఇంకొక తారీఖున పోతారు. ఈ మధ్యలో ఉన్న ఇల్లు, వాకిలి, ఈ ప్రపంచం ఇది ఏది మనది కాదు. ఏదో బస్సు ఎక్కినట్లు ఈ ప్రపంచంలోకి వచ్చాము, మళ్ళీ బస్సు దిగినట్లు రేపో మాపో పోతాం. అంటే ఇక్కడ మనం యాత్రికులము మాత్రమే, ఏది మనది కాదు. మన జీవితము మనది కాదు, ఈ జీవితంలో ఉన్న ఎవరూ మన వాళ్ళు కాదు, ఏది మనది కాదు. ఎవరైనా చెప్పండి, మా వాళ్ళే, మాదే, లేకపోతే నాదే అని. ఈ రాత్రికే పోతాం. లూకా శుభవార్త 12వ అధ్యాయంలో ఒకడు అంతే అనుకున్నాడు, అంతా నాదే, ఒక 100 సంవత్సరాలు బ్రతుకుతానని. ఆ రాత్రి దేవుడు కనిపించి ఏమంటాడు, ఓరి అవివేకి, ఈ రాత్రే పోతావు, నువ్వు సంపాదించిందంతా ఎవడో తీసుకుంటాడు. అందుకని
నీకున్న కొద్దో గొప్ప నలుగురికి సహాయం చేసి నీ నిత్య జీవితాన్ని సంపాదించుకో, నీ భవిష్యత్తును నువ్వే సరి చేసుకో అని ఆ ప్రభువే చెప్తున్నారు లూకా శుభవార్త 12వ అధ్యాయంలో. అంటే మనము యాత్రీకులం, ఏదీ మనకు చెందదు, మన జీవితం కూడా మనది కాదు, మనకున్న సమస్తము కూడా అశాశ్వతమే అని గుర్తు చేస్తుంది. మరి అటువంటప్పుడు నాది, నా వాళ్ళు అని అహంకారం ఎందుకు, స్వార్థం ఎందుకు? ఈ దేవుడిచ్చినటువంటి 60-70 సంవత్సరాలను ఉదార స్వభావంతో నలుగురికి సహాయం చేస్తూ, చిరునవ్వుతో కష్టపడుతున్నటువంటి వారిని ఓదారుస్తూ, వారి కన్నీటిని తుడుస్తూ, పరస్పరం సహాయం చేసుకుంటూ ఈ యాత్రను కొనసాగించుకోవచ్చు కదా. వాడు పోతాడు, నీవు పోతావు, మీరిద్దరూ యాత్రికులే. ఈ కొద్ది సమయంలో పోట్లాటలు ఎందుకు? బస్సులో కూర్చొని తగులు పెట్టుకుంటే ఏమొస్తుంది? 5 నిమిషాలు దిగిపోతారు, ఓర్చుకుంటే సరిపోద్ది కదా. ఆ ఉన్న కొద్దిసేపు అయినా ప్రశాంతంగా కూర్చోవచ్చు కదా బస్సులో. అట్లానే ఈ జీవిత యాత్రలో కూడా ప్రశాంతంగా సమాధానంగా జీవించడానికి ప్రయత్నించాలి. అహంకారము, స్వార్థము ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రశాంతత ఉండదు, సమాధానం ఉండదు. ఎక్కడైతే వినయం ఉంటుందో, ఎక్కడైతే ఈ జీవితం అశాశ్వతము అని గుర్తుంచుకుంటారో అక్కడ వినయం వస్తుంది. సత్యము వినయానికి దారితీస్తుంది. సత్యం అంటే మనము యాత్రికులము, ఈ జీవితము దేవుని చేతిలో ఉంది, ఏదో ఒకరోజు పోతాము అన్నది సత్యం. ఈ సత్యాన్ని, ఈ విజ్ఞానాన్ని, వివేకాన్ని కలిగి ఉన్నటువంటి వాడిలో వినయం జనిస్తుందట. మరి ఈ రోజుండి రేపు పోతే అహంకారం ఎందుకు, స్వార్థం ఎందుకు అని వినయంగా తయారవుతాడు. నలుగురిని గౌరవించటం ప్రారంభిస్తాడు మనిషి. నలుగురిని తనతో పాటు కలుపుకొని ముందుకు తీసుకోవటానికి ప్రయత్నం చేస్తాడు మనిషి. ఈ 60-70 సంవత్సరాల కాలంలో నేను కూడబెట్టుకున్న నాతో పాటు తీసుకొని పోయేది ఏమీ లేదు అని చెప్పి లేనివాడికి అన్నం పెట్టడానికి శ్రమిస్తాడు మనిషి. అంటే విజ్ఞానము వినయానికి దారితీస్తుంది. ఎక్కడైతే వినయం ఉంటుందో, నిస్వార్థత ఉంటుందో అక్కడ విశాల హృదయం ఉంటుంది, పరస్పర ప్రేమ జన్మిస్తుంది, నలుగురికి సహాయం చేసే మంచి గుణము పుడుతుంది మనిషిలో. మనము నిరీక్షణ యాత్రికులము. మొట్టమొదటిది మనము యాత్రికులము అని ఈ సంవత్సరం గుర్తు చేస్తుంది. మనము యాత్రికులం, రేపో మాపో పోయేవాళ్ళు. రెండవ మాట అక్కడ నిరీక్షణ యాత్రికులం అంటే ఏదో దేనికోసమో నిరీక్షిస్తున్నాం మనం. ఎటువంటి జీవితము మీద ఆశ లేనటువంటి వ్యక్తి అది జీవితానికి సార్థకత ఉండదు, అర్థము ఉండదు. దేనికోసమో జీవించాలి కదా. నేను చాపిరేవల వస్తున్నానంటే ఏదో ఒక కారణం ఉండాలి. నా ప్రజలు ఉంటారు, గురువులు ఉంటారు, అమ్మగారులు ఉంటారు, వాళ్ళని కలవాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ కోసం దేవుని వాక్యాన్ని బోధించాలి అని ఏదో ఒక ఉద్దేశం ఉంది. కాబట్టి ఇక్కడికి రావడానికి నాలో కోరిక ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది. ఇక్కడ మీరెవరూ లేకుండా ఒట్టి గుడి ఎడ బిల్డింగులు ఉంటే, నిర్మానుష్యంగా ఉంటే రావడంలో అర్థం ఉండదు. మనం చేసే శ్రమలో, కృషిలో, ప్రయత్నములో అర్థం ఉండదు. అంటే జీవితంలో ఆశలు ఉండాలి. ప్రతి పనికి ఒక ఉద్దేశం ఉండాలి. ఎందుకు చేస్తున్నాను ఈ పనిని, నేను ఎందుకు మాట్లాడుతున్నాను, ఎందుకు చేస్తున్నాను, ఎందుకు వెళుతున్నాను, ఎందుకు జీవిస్తున్నాను అన్న ప్రశ్నలకు సమాధానం ఉండాలి. ఇది జీవిత యాత్ర 60-70 సంవత్సరాలు సాగుతుంది. కానీ ఆ చివరన మన కోసం ఏదో ఒకటి వేచి ఉండాలి. ఇప్పుడు పిల్లలు హాస్టల్లో ఉంటారు, ఇంటికి వెళ్ళటానికి ఎంతో సంతోషపడతారు. ఎందుకు? వీళ్ళ కోసం వాళ్ళ అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. నాకు కూడా ఇంటికి వెళ్ళాలంటే చాలా కోరికగా ఉంటుంది. ఎందుకు? మా అమ్మ అక్కడ ఎదురు చూస్తూ ఉంటుంది, మా అన్నయ్య వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. అంటే ఎవరో ఒకళ్ళు మన కోసం వేచి చూస్తున్నారు. ఈ లోకము అశాశ్వతమే, రేపో మాపో నేను వెళతాను. అక్కడ నా కోసము దేవుడు నివాస స్థలములను ఏర్పాటు చేసి ఉంచారు. యోహాను శుభవార్త 15వ అధ్యాయము 2వ వచనములో క్రీస్తు ప్రభువు చెప్తున్నారు తన శిష్యులతో, నేను మీకంటే ముందు తండ్రి వద్దకు వెళుతున్నాను.
నేను వెళ్ళి మీకోసము నివాస స్థలములను సిద్ధపరచి ఉంచుతాను. మీరు వచ్చే వరకు మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నిత్య జీవితాన్ని మీకు ఇవ్వడానికి, దానిని సమృద్ధిగా ఇవ్వడానికి నేను ఈ లోకానికి వచ్చాను. ఆ నిత్య జీవాన్ని పొందటం కోసం, ఆ నివాస స్థలములను కైవసం చేసుకోవడం కోసం మార్గాన్ని చూపించటానికి నేను ఈ లోకానికి వచ్చాను అని 3 సంవత్సరాల పాటు పల్లెల్లో పట్టణాల్లో తిరుగుతూ చనిపోయిన తర్వాత ఆ నివాస స్థలాల్లోనికి ప్రవేశించటం ఎలా, ఏ విధంగా జీవిస్తే ఈ జీవితం అయిపోయిన తర్వాత, ఈ యాత్ర ముగించిన తర్వాత ఆ నివాస స్థలములోనికి ఏ విధంగా వెళ్ళగలం, దేవుని సన్నిధిలోనికి ఏ విధంగా ప్రవేశించగలం, ఆ నిత్య జీవితాన్ని ఏ విధంగా మనము కైవసం చేసుకోగలమని క్రీస్తు ప్రభువు నేర్పించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా నేను దైవ సేవకులైనటువంటి గురువులు, మఠవాసులు అందరూ ఈ విధంగా గొంతు చించుకొని చెప్పేది ఈ విషయమే. దేవుడు మనలను సృష్టించింది ఏదో చెట్టులాగో లేకపోతే పుట్టలాగో చనిపోయిన తర్వాత మట్టిలో కలిసిపోవడానికి కాదు. చనిపోయిన తరువాత ఆయన మన కోసం వేచి ఉన్నారు. తన సన్నిధిలోనికి మనలను స్వీకరించడానికి మన కోసం వేచి చూస్తున్నారు. అందుకే పరిశుద్ధ గ్రంథం పాత నిబంధనలో చాలా చోట్ల చదువుతూ ఉన్నాం. మట్టి చనిపోయిన తర్వాత మట్టిలో కలిసిపోతుంది. ఆ దేవుని యొక్క ఆత్మ, మన ఈ శరీరములో ఉన్నటువంటి పరమాత్మ, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క జీవము తిరిగి దేవుని వద్దకు వెళుతుంది, దేవుని సన్నిధిలోనికి వెళుతుంది. ఈ 60-70 సంవత్సరాల పాటు ఈ పూజలు, పునస్కారాలు, ఈ ప్రార్థనలు, ఈ దేవుని వాక్య పరిచర్య ఇవన్నీ దేనికి? మిమ్మందరినీ ఆ నిత్య జీవానికి నడిపించటం కోసం, మీకు వచ్చినటువంటి రోగాలను నయం చేయటం కోసం కాదు ఈ పూజలు ప్రార్థనలన్నీ. ఎందుకంటే ఇవన్నీ అశాశ్వతమైనవే. మీకు అంతోని వారి దగ్గరకు వస్తారు, జ్వరం తగ్గుతుంది, మళ్ళీ వచ్చే వారం వస్తే ఏం చేస్తారు? మళ్ళీ ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత క్యాన్సర్ వస్తుంది, అప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ ఇంకొక జబ్బు వస్తుంది, లేకపోతే యాక్సిడెంట్ అవుతుంది, ఏదో ఒకటి వస్తుంది, పోతాం కదా. నిజమా కదా? అశాశ్వతమైనటువంటి ఈ జీవితం కోసం అంతగా ప్రాకులాడవద్దు అని ప్రభువు చాలా చోట్ల చెప్పారు. లూకా శుభవార్త 12వ అధ్యాయము 34వ వచనంలో అంటున్నారు, అసలు ఈ జీవితంలో ఉన్న సమస్తాన్ని మీరు పేదలకు ఇవ్వండి, దేవుడు మీ గురించి చూసుకుంటారు. సమస్తము మీరు అమ్మి మీరు పేదలకు దానం చేయండి, ప్రభువు మీకు సమస్తము సమృద్ధిగా ఇస్తారు. ముందు దైవరాజ్యాన్ని వెతకండి, మీకు సమస్తము సమృద్ధిగా ఇవ్వబడతాయి అంటున్నారు. అంటే ఇహలోకములో మనిషి వెతకవలసినది, ప్రాకులాడవలసినది దేనికోసం? 3 పూట్ల తినే తిండి కోసమో, లేకపోతే కట్టుకునే బట్ట కోసమో, లేకపోతే 4 రోజులుండిపోయే ఇంటి కోసమో అయితే మనకను పుట్టలోన చెదలకు అంత వ్యత్యాసము, భేదం లేదు. అవి పుడుతున్నాయి, అవి గిట్టుతున్నాయి. మన జీవితం కూడా అంతే అవుతుంది. కానీ అటువంటి క్షణభంగురమైనటువంటి జీవితం కాదు మనది. ప్రభువు మనలను సృష్టించింది. ఈ జీవిత యాత్ర అయిపోయిన తరువాత ఆయన సన్నిధిలోనికి మనలను ఆహ్వానించటానికి, నిత్య జీవాన్ని తయారు చేసి మనందరికీ ఇవ్వటం కోసం మనలను సృష్టించారు. అందుకే మనము చిన్నప్పటి నుంచి మనం సంక్షేపములో దేవుడు మనిషిని ఎందుకు సృష్టించను అని చదువుకుంటాం. ఎందుకు సృష్టించారట? అందరూ చెప్పండి సమాధానం. ఈ లోకములో అందరికి తెలిసిందే ఇది, తనను తెలుసుకొని ప్రేమించి సేవించి అటు వెనుక మోక్షము పొందుటకు దేవుడు మనిషిని సృష్టించెను. అంటే మనము చెట్టులాగా చనిపోయిన తర్వాత మట్టిలో కలిసిపోయే జీవితం కాదు. మనము దేవుని సన్నిధికి చేరతాం, ఆయన సమక్షములో మనము నిత్య జీవితాన్ని పొందుతాం. దానికోసమే ఈ జీవిత యాత్రను మనము గడపాలి. కష్టాలుంటాయి, కన్నీళ్ళుంటాయి, కానీ మన దృష్టి అంతా ఆ నిత్య జీవము పైనే ఉంచాలి. పాత నిబంధనలో మీకు అందరికీ తెలిసినటువంటి ఒక సంభవం, ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాల పాటు ఎడారి మార్గములో నడిచారు.
ఎండకు మలమల మాడిపోయారు. పాములు, ముళ్ళు, ఈ విధంగా ఎన్నో కష్టాలను అనుభవించారు. దాహముతో, ఆకలితో అలమటించారు. మీకు గుర్తే, ఆ 40 సంవత్సరాల పాటు ఏడారి మార్గములో ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలు కష్టాలు అనుభవించారో. కానీ అప్పుడప్పుడు నిరాశకు లోనయ్యారు. మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తీసుకొని వచ్చింది? ఆ ఐగుప్తు దేశములో మాంసం దొరికేది, 3 పూట్ల తిండి దొరికేది, బానిస బ్రతుకులు అయినప్పటికీ సంతోషంగా తిన్నాము, తాగాము. మోషేను విమర్శిస్తూ, ఎందుకు మమ్మల్ని ఇక్కడికి చేర్చావు, ఈ ఎడారిలో చంపడానికి తీసుకుని వచ్చావు అని గొణుగుతుండేవాళ్ళు. కానీ మోషే వాళ్ళల్లో ఉత్సాహాన్ని నింపేవాడు. ప్రభువు మిమ్మల్ని ఈ ఏడారి మార్గంలో నడిపించేది పాలు తేనెలకే ఒక వాగ్దాన భూమిని మీకు ఇవ్వటానికి, స్వతంత్రము స్వేచ్ఛ కలిగినటువంటి మీ దేశాన్ని, స్వదేశాన్ని ఇవ్వటానికి మిమ్మల్ని తీసుకొని వెళుతున్నారు. నిరాశ పడవద్దు. ఈ మార్గములో కష్టాలుంటాయి, కన్నీళ్లుంటాయి, వ్యాధులుంటాయి, బాధలుంటాయి. కానీ ప్రభువు మిమ్మల్ని నడిపిస్తున్నారు, మీ మధ్య ఉంటున్నారు. రాత్రి సమయములో దీపస్తంభ రూపములోను, పగటి సమయములో మేఘ రూపములోను మిమ్మల్ని కప్పి ఆ ప్రభువే నడిపిస్తున్నారు, మార్గాన్ని చూపిస్తున్నారు. ఎందుకు నిరాశ పడుతున్నారు అని మోషే ఆ ఇశ్రాయేలు ప్రజలను వాళ్ళకి సర్ది చెప్పి ముందుకు నడిపించాడు. 40 సంవత్సరాల తర్వాత వాళ్ళు దేవుడు వాగ్దానం చేసినట్లుగా ఆ పాలు తేనెలకే ఒక భూమిలోనికి ప్రవేశించారు. తమ దేశాన్ని తమ స్వదేశంగా భావించి ఆ భూభాగాన్ని కైవసం చేసుకున్నారు. మన జీవిత యాత్ర కూడా ఈ విధంగానే 40 సంవత్సరాల ఎడారి ప్రయాణం. కష్టాలు, కడగండ్లు, వ్యాధులు, బాధలు. మీరు ఎంత ప్రార్థన చేసినా కానీ ఇవి లేకుండా పోతాయా? పోవు. అందుకని గుర్తుంచుకోండి, మీరు ప్రార్థనలు చేయడం వలన ఈ ఎడారి మార్గాన్ని మీరేమీ తప్పించలేరు. సాక్షాత్తు యావే ప్రభువే వారి మధ్య ఉండి నడిపించినా కానీ ఆకలి దప్పులకు, ఆ ఎండకు, వానకు వాళ్ళు కష్టపడాల్సి వచ్చింది. ఈ విధంగా మరణించాల్సి వచ్చింది ఆ ఎడారిలో. వ్యాధులు, బాధలు, ఎడారిలో మరణము, ఇవన్నీ తప్పవు. కానీ వారి దృష్టి అంతా ఆ వాగ్దాన భూమి మీద పెట్టి ఈ 40 సంవత్సరాలు పరుగులు తీశారు. నిరుత్సాహపడకుండా చివరి వరకు నడిచారు. ఎందుకు? దేవుడు వారితో ఉన్నారు, నడిపించారు. కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళను ఓదార్చారు. కష్టాలను తీసివేయలేదు. నేనున్నాను, మీరు భరించగలరు, ఇంకెంతో దూరం లేదు అని చెబుతూ వాళ్ళను నడిపించారు. ఒకసారి మార్కు శుభవార్త 8-9 అధ్యాయాలలో యేసు ప్రభు తనకు రాబోయే శ్రమలను గురించి, బాధలను గురించి, శిలువ మరణాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు పేతురు గారు ఆయన పక్కకు తీసుకొని వెళ్ళి, ఇదేం మాటలండి, మీరేదో రాజు అవుతాడనుకుంటే మీరేంటి శిలువ శ్రమల గురించి మాట్లాడతారు, మరణం గురించి మాట్లాడొద్దు అంటారు. మనం కూడా దైనందిన జీవితంలో ఎవరైనా మరణం గురించి మాట్లాడుతుంటే మనం మాట్లాడనివ్వం. అట్లానే పేతురు గారు కూడా గద్దిస్తాడు, మీరు మరణం గురించి మాట్లాడబాకండి, ప్రతిరోజు ఇదే మాట్లాడుతున్నారు అని. అప్పుడు ప్రభు అంటారు, సైతాను వెనక్కి వెళ్ళు, నీ ఆలోచనలు నావి కాదు అని అంటారు. అంటే ఈ శిష్యులకు మరణం అంటే భయం, శ్రమలంటే భయం. జీవితం ఆరోగ్యంగా ముందుకు సాగాలి, ఎటువంటి బాధలు రాకూడదు, కన్నీళ్ళు ఉండకూడదు, కష్టాలు ఉండకూడదు. మీరు కూడా అదే కోరుకుంటారు కదా. అంటే రోగాలు ఉండకూడదు, ఎటువంటి కష్టాలు ఉండకూడదు, ఎటువంటి సమస్యలు రాకూడదు, ఆస్తిపాస్తులు ఉండాలి, పిల్లలకు ఉద్యోగం, అన్నీ చక్కగా ఉండాలని కోరుకుంటారు. కానీ అది ఈ లోకములో సాధ్యం కాదు. చనిపోయిన తర్వాత ఉంటుంది ఆ సమాధానం. చనిపోయిన తర్వాత నిత్య విశ్రాంతి అంటారు దాన్ని. ఆ తర్వాత మీ ఉరుకులు ఉండవు, పరుగులు ఉండవు, బాధలు ఉండవు. మీ తోటికోడలో లేకపోతే మీ అత్తో ఎవ్వరూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. ఎప్పుడు? సమాధిలోకి వెళ్ళిన తర్వాత నిత్య విశ్రాంతి ఉంటుంది. కానీ అప్పటి వరకు విశ్రాంతి ఉండదు.
భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, మీటన్నిటినీ తొలగించుతాను అని చెప్పట్లా. నేనుంటాను మీతో, మీకు ధైర్యాన్ని ఇస్తాను, ఈ సిలువను మోసుకొని పోయే శక్తిని ఇస్తున్నాను అని అంటున్నారు. అంటే మనము యాత్రికులము. ఈ యాత్రలో మనము నిరీక్షించే ఏదో ఒక గొప్ప కార్యం ఉంది. ఏదో ఊరికనే ఈ 40 సంవత్సరాల పాటు పరిగెత్తటం లేదు. ఈ 40 సంవత్సరాల్లో ఉన్నటువంటి కష్టాలను నష్టాలను భరించటం లేదు, ఊరిక భరించటం లేదు. ఏదో ఉంది. దానిని పొందటం కోసం, ఆ మోక్ష ప్రాప్తి కోసం, నిత్య జీవాన్ని పొందటం కోసం మనం ఈ 40 సంవత్సరాలను భరిస్తున్నాం. అది కళ్ళ ముందు ఉండాలి. అప్పుడు ఈ 40 సంవత్సరాల కష్టాలు నష్టాలు పెద్ద భారం అనిపించవు. ప్రేమతో చేసినప్పుడు ఎంత కష్టమైనా మన తల్లిదండ్రులు భరిస్తుంటారు. ఎందుకు? ప్రేమతో చేస్తున్నారు తమ బిడ్డలకు. అదేవిధంగా పరుగు పందెములో పతకాన్ని సాధించాలని పరుగులు తీసే ఒక వ్యక్తి దేనికైనా సిద్ధపడతాడు. ఎందుకు? ఈ పరుగు పందెం అయిన తరువాత వచ్చే బహుమతిని దృష్టిలో ఉంచుకొని దానికోసం, దాన్ని సాధించటం కోసం ఎంత శ్రమనైనా అనుభవించటానికి, ఎంత సాధననైనా చేయటానికి, ఏ త్యాగమైనా చేయటానికి సిద్ధంగా ఉంటాడు. అలానే మన జీవితంలో కూడా ఆశను కలిగి ఉండాలి. నేను చనిపోయిన తరువాత నాకు నిత్య జీవం ఉంటుంది, నా కోసము దేవుడు నివాస స్థలాన్ని ఏర్పాటు చేశారు. అందుకని నేను ఆశతో ఉత్సాహంతో ఈ జీవిత యాత్రను కొనసాగిస్తాను. ఏదీ నన్ను నిరాశకు గురి చెయ్యలేదు. ఎందుకు? నా ప్రభువు యందు నాకు విశ్వాసం ఉన్నది. ఈ జీవితము గతించినను, ఈ శరీరము శిథిలమైనను, నేను కళ్ళారా నా ప్రభువును చూసేదను అని యోబు ఎన్నో క్రీస్తుకు పూర్వమే చెప్పాడు. ఈ శరీరము శిథిలమైనా కానీ ఈ మరణానంతరము నా ప్రభువును నేను కళ్ళారా చూచెదను అని విశ్వసించాడు. ఆ విశ్వాసం మనలో ఉండాలి. అప్పుడు ఇహలోకములో వచ్చే కష్టాలు నష్టాలు, వ్యాధి బాధలు, ఇక్కట్లు ఏవీ పెద్ద సమస్యగా మారవు. నేను ఒంటరి వాడిని కాదు, ప్రభువు నాతో ఉన్నారు, నన్ను నడిపిస్తున్నారు, ఆయనే ఈ కష్టాలను ఇస్తున్నారు నాకు. ఈ జీవితంలో నేను ఎదగటం కోసం, నన్ను బలపరచటం కోసం, నా విశ్వాసాన్ని దృఢపరచటం కోసం, నన్ను పరీక్షించటం కోసం ప్రభువు నాకు ఈ కష్టాలను ఇస్తున్నారు అని గ్రహించండి. దేవుడే మీకు ఇస్తున్నారు ఆ వ్యాధులను బాధలను. సైతాను కాదు మీకు వ్యాధులను బాధలను ఇచ్చేది, దేవుడే ఇస్తున్నారు ఆ బాధలను, ఆ కష్టాలను నష్టాలను. ఎందుకు? మీ విశ్వాసాన్ని పరీక్షించటానికి. వీరు మోక్ష రాజ్యానికి, నిత్య జీవాన్ని పొందటానికి వీళ్ళు అర్హులా కాదా అని పరీక్షించటం కోసం ఈ జీవితంలో దేవుడు మనకు ఒంటరితనాన్ని ఇస్తారు, కష్టాలను ఇస్తారు, వ్యాధులను ఇస్తారు, బాధలను ఇస్తారు. ఆ సమయాలలో ఎవరైతే ధైర్యంగా, నిరాశకు గురి కాకుండా, దేవుని యందు నమ్మకం ఉంచి విశ్వాసాన్ని నిలబెట్టుకుంటారో వారికి తప్పకుండా నిత్య జీవాన్ని ఇస్తారు. పరిశుద్ధ గ్రంథం ఎక్కడ చదివినా కానీ ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని అలలు వచ్చినా బెదరరు, భయపడరు. ఎందుకు? నాతో పాటు బలవంతుడైనటువంటి నా దేవుడు ఉన్నాడు. మరి ఆ ఆలోచన చాలా బలపరుస్తుంది, నిరాశకు తావివ్వదు. ధైర్యంగా ఈ జీవిత యాత్రను చివరి వరకు కొనసాగించగలం. ఇది ఈ జూబిలీ సంవత్సరపు సందేశం. పరిమళాల తెరలు ఎగసి విపుని చేరగా, హృదయ పీఠము తన వశము చేసేదా, ప్రభుత చేయబడి గరుదిని ప్రభువు చేరగా, వినయపు
ధూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా హృదయ పీఠము తన వశము చేసేదా ప్రభుత చేయబడిగా హృదిని ప్రభువు చేరగా ప్రథమ ఫలము ప్రణతి ఘనము సమర్పింతును ప్రథమ ఫలము ప్రణతి ఘనము సమర్పింతును. సహోదరి సహోదరులారా, మనం అర్పించి ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునటులా ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ కుటుంబము యొక్క అర్పణలను కనికరముతో అంగీకరించండి. తద్వారా మీ సురక్షిత సంరక్షణలో వారు పొందిన వాటిని ఎన్నటికీ కోల్పోకుండా శాశ్వత జీవిత కానుకలను పొందెదరు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఏలిన వారా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము శ్రేయస్కరము. ఏలయన ఈ కృపా సమయములు మీ విశ్వాసులను వసుదైక కుటుంబముగా ఏర్పరచితిరి. తద్వారా సజీవ వాక్కుకు ప్రేరేపితులై శిలువ మరణముంది పునరుత్థానుడైన మీ కుమారుని పరమరహస్యములను ఆనందముతో జరుపుకొనుటకు మాకు అవకాశమును దయచేసితిరి. అతడే మా రక్షణ. నిరంతము ప్రార్థనాపూర్వకముగా ఎదురు చూచు మా రక్షకుడు అతడే. మా ఆత్మీయ భౌతిక గాయములను స్వస్థపరచి ఆనందమసగు తన పీఠము యొద్దకు ఆహ్వానించువాడు అతడే. బాధపడు వారికి సంతోషమును చేకూర్చువాడు అతడే. మా అనుకూలతను సూచించే ఈ గురుతుల ద్వారా ఒక దృఢమైన నమ్మకమునందు మేము పునర్జీవితులమగుచున్నాము. ప్రభువు రాక కోసం ఎదురు చూచుచు మా సహోదరీ సహోదరులయందు ప్రేమపూర్వక సేవలో మమ్ము మేము సమర్పించుకొనుచున్నాము. వారి ద్వారా దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము మహిమాగీతముతో మిమ్ము నిరతము స్తుతించుట ఎట్లనగా
మహిమ ప్రభావమే ఉన్నతమునందు మహాగణులు మీరే మహాగణులు మీరే హోసానా 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 మీ మహోన్నత నామమున వచ్చెడి వారు ధన్యులు ఉన్నతమునందు మహాగణులు మీరే మహాగణులు మీరే మీ మహోన్నత నామమున వచ్చెడి వారు ధన్యులు ఉన్నతమునందు మహాగణులు మీరే మహాగణులు మీరే హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెల్లించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణము ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్కు యప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకముంచుకనము. మా లియో జగద్గురువును, మా జ్వాణేశు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు పరిశుద్ధ మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ, పునీత పాదువాపురి అంతోని వారితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో,
క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతోనేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. హారతి హారతి గైకొను దేవా, హారతి హారతి గైకొను దేవా, మా హృదయ ప్రేమ హారతి గైకొను దేవా, మా హృదయ ప్రేమ హారతి గైకొను దేవా, హారతి హారతి గైకొను దేవా. దీపహారతి ఇదిగో గైకొను దేవా, దీపహారతి ఇదిగో గైకొను దేవా, ధూపహారతి ఇదిగో గైకొను దేవా, ధూపహారతి ఇదిగో గైకొను దేవా, పుష్పహారతి ఇదిగో గైకొను దేవా, పుష్పహారతి ఇదిగో గైకొను దేవా, హారతి హారతి గైకొను దేవా, హారతి హారతి గైకొను దేవా, దీపధూప పుష్పహారతి గైకొను దేవా, దీపధూప పుష్పహారతి గైకొను దేవా, హారతి హారతి గైకొను దేవా, హారతి హారతి గైకొను దేవా. మన సంఘాలను మన కుటుంబాలను సమృద్ధిగా దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ అందరం కలిసి భక్తితో పరలోక జపాన్ని చెప్పుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభువు. ఈ ప్రభువు యొక్క విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను. అయినను మీరు పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. సజీవదేవుని బలియాగ ఫలము ఈ జీవమాధుర్యం జీవాహారం జీవాహారం. వచ్చిన ఆహారము మన్నాను మించిన ఆహారము మన్నాను మించిన ఆహారము భూలోకమంతా నిరీక్షించిన ఆహారము సాతాన్ని జయించిన ఆహారము సాతాన్ని జయించిన ఆహారము రండి లోకుందము యేసుతో పరమును చేరుకుందము రండి లోకుందము యేసుతో పరమును చేరుకుందము యేసుని దేహం మధురాహారం క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం యేసుని దేహం మధురాహారం క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము మన్నాను మించిన ఆహారము మన్నాను మించిన ఆహారము. ప్రార్థించుదము. తండ్రి అయిన ఓ సర్వేశ్వర, మీ సంపూర్ణ కృప, మీ అపరిమిత దివ్య వరములు మీ కుటుంబముపై దిగివచ్చునుగాక. ఈని విశ్వాసులకు పర్వతములను కదిలింపగల విశ్వాసమును, నిరుత్సాహము చెందని నిరీక్షణను, దయా సహనము గల ప్రేమను దయచేయండి. తద్వారా మీ చిత్తము నుండి వీడిపోకుండునట్లును మీరు చేసిన లెక్కలేని మేలులకు ఎల్లప్పుడూ కృతజ్ఞులై జీవించులాగున ఆశీర్వదించండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. శిరము వంచి దేవుని యొక్క ఆశీర్వాదమును స్వీకరించండి. ఈ లోకమును ఖండించుటకు గాక రక్షించుటకు తన ఏకైక కుమారుడైన క్రీస్తును పంపిన పితయైన సర్వేశ్వరుడు మనలను సకల కీడుల నుండి సంరక్షించి మంచి చేయుట కొరకు మనము కాంక్షించున్నట్లు స్వాగతింతురుగాక. ఆమేన్. భారముచే అలసి సొలసిన ప్రజలను తన వద్దకు పిలిచిన పుత్రుడైన సర్వేశ్వరుడు మిమ్ములను నూతనపరచి శాంతిని దయచేసి యుగాంతమున వచ్చు ప్రభుని రెండవ రాకడకు వేచి ఉండుటకు కావలసిన నమ్మకమును మీకు దయచేయుదురుగాక. ఆమేన్. ఈ జూబిలీ సంవత్సరమున తన అపారమైన కృపతో మిమ్ములను నింపిన పవిత్ర ఆత్మ సర్వేశ్వరుడు మీ దైనందిన జీవితములో చురుకుదనమును విశ్వాస అనుభవమును దయచేయుదురుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి
జూబిలీ ముగింపు వేడుకలకు విచ్చేసినటువంటి మన కందోనవోలు కాపరి మహాఘనత వహించినటువంటి శ్రీ 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 గోరంట్ల జ్వానేస్ పీఠాధిపతులను, నంద్యాల గురుమండల డీన్ మరియు పునీత్ అంతోని వారి పుణ్యక్షేత్రమైన రెక్టర్ అయినటువంటి ఫాదర్ బాలకిషోర్ గారు ఇద్దరు కలిసి మన యొక్క పీఠాధిపతులను దుశ్శాలువతో సన్మానించవలసినదిగా మనవి. నంద్యాల డీనరీ స్థాయిలో ఈనాడు ఏర్పాటు చేసుకున్న జూబిలీ వేడుకలకు విచ్చేసి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి మా కోసం ప్రార్థన చేసినందుకు మరి నంద్యాల గురుమండల గురువుల తరపున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ డియర్ లార్డ్షిప్. అదేవిధముగా ఈ సంవత్సరము 25 వసంతాల గురుత్వ జూబిలీ వేడుకలు కొనియాడుతున్నటువంటి మన నంద్యాల డీన్ ఫాదర్ను మన పీఠాధిపతులు దుశ్శాలువతో సన్మానించవలసినదిగా కోరుతూ ఉన్నాను. ఈ సంవత్సరము గురుత్వ రజత జూబిలీ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాడు. వారికి ప్రత్యేక అభినందనలు. అదేవిధముగా వికార్ ప్రొవిన్సర్ అయినటువంటి గురుశ్రీ గోపు ప్రవీణ్ గారిని నంద్యాల గురుమండలం తరపున మరి కేడి జోసెఫ్ సాముల వారు సన్మానిస్తారు. అదేవిధముగా ఈనాటి ముఖ్య ఉపన్యాసకులైనటువంటి మన పెద్ద కుటాల విచారణ గురువులు గురుశ్రీ పోతిరెడ్డి రాయపరెడ్డి స్వాముల వారిని గురుమండలం తరపున సన్మానించవలసినదిగా మనవి. అదేవిధముగా సిస్టర్ ప్రసన్న గారు కృతజ్ఞతలు. క్రీస్తునాథుని మిక్కిలి దేవుని బిడ్డలారా, ఈ రోజున మనందరం కూడా ఎంతో సంబరంగా ఈ యొక్క పండుగను చేసుకుని ఉన్నాము, ముగింపు వేడుకలు చేసుకుని ఉన్నాము. ఇందు మా ప్రయత్నమందు మా చాపేర విశ్వాసులు అనేక విధాలుగా నాకు సహాయం చేసి ఉన్నారు. చిన్నపిల్లల కానించి పెద్దల వరకు నాకు అనేక విధాలుగా వారు సహాయం చేసి ఉన్నారు. వారికి పేరు పేరున్న నా యొక్క వందనాలు తెలుపుతూ ఉన్నాను. థ్యాంక్స్ ఎ లాట్ చాపేర విశ్వాసులు, సంఘ పెద్దలు మరియు మరద సభ్యులు, అదేవిధంగా యూత్, మా చిన్నపిల్ల క్వైరు అందరూ కూడా ఎంతో కష్టపడి ఈ యొక్క ముగింపు వేడుకల్ని ఘనంగా చేసి ఉన్నారు. వారందరికీ క్రీస్తునామం నా వందనాలు తెలుపుతూ ఉన్నాను. థ్యాంక్స్ ఎ లాట్ ఆల్ ఆఫ్ యు. అదేవిధముగా మన మైకు జాని గారి కావచ్చు, ఈ యొక్క అలంకరణ చేసిన బాలు కావచ్చు, మాస్టర్లు కావచ్చు, వారందరికీ పేరు పేరున మరి ముఖ్యంగా ప్యాడ్ వాయించిన బాబు కావచ్చు, నాకు వందనాలు తెలుపుతున్నాను. థ్యాంక్స్ ఎ లాట్. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ us. థ్యాంక్ యూ. పాదవపురపు అంతోని వారా పావన చెరి